విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రామకృష్ణాపురం 30వ డివిజన్లో ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్లో బోండా ఉమామహేశ్వరరావు కుమారుడు మా కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తున్నాడని, తండ్రి బాటలోనే ఇద్దరు కుమారులు రౌడీయిజం, గూండాయిజం, దౌర్జన్యాలు, మ్యాన్ హ్యాండ్లింగ్, భూ కబ్జాలు చేస్తున్నారని మండిపడ్డారు. పిచ్చి పిచ్చిగా ప్రారంభనలు చేస్తూ, ఎందుకంటే ఓటు ఎలా అడగాలో కూడా తెలియని వ్యక్తి, మర్యాద తెలియని వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చి ఈరోజు నాకు ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వమంటాడు. ఎందుకు ఇవ్వాలి అవకాశం? అతనికి ఎందుకు ఇవ్వాలి? నువ్వేం మంచి చేసావని చెప్పి నీకు ఓటు వేయాలి, ఏం మంచి చేస్తావని చెప్పి ఓటు వేయాలి. నీ వల్ల ఈ నియోజకవర్గంలో ఎంతమంది బాధితులు అయ్యారు తెలుసా నీకు? అటువంటి వాటి వచ్చి నాకు ఓటు వేయండి, నాకు ఓటు వేయండి అడుగుతున్నాం. దాంతోపాటు మన ఇద్దరు కొడుకులు, వాళ్ళు అంతే అదే పరిస్థితి. యథా రాజా తాజా ప్రజ అన్నట్టుగా తండ్రి బాటలోనే కొడుకులు కూడా. ఎవరైనా కొడుకులన్న దారిలో పెట్టుకుంటారు. ఈ కొడుకులను కూడా అడ్డగోలుగా రోడ్డు మీదకి వదిలేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా, అంటే ఇదివరకు ఒకడుంటే ఇప్పుడు ముగ్గురు అయ్యారన్నమాట ఈ రౌడీజం చేయడానికి. ఇదివరకు బాగుండమో ఒకడే 2014లో, ఇప్పుడు ముగ్గురు అయ్యారు. ఇప్పుడు ముగ్గురు రౌడీలు మనకు అవసరమా? ముగ్గురు గోండాలు మనకు అవసరమా అని చెప్పేది మాత్రం నేను ప్రజలను కోరుకుంటాను. ఏదేమైనా కానీ ఈరోజు ఈ కార్యక్రమ భాగస్వామి అందరికీ కూడా నమస్కారం తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు ఓటు వేయాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో బోండా మా కుమారుడు మా కార్యకర్తల నుంచి కాంప్లెట్ల 62వ డివిజన్లో దౌర్జన్యం చేయటం అనేదాన్ని, అట్లాగే వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేయటం అనేదాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మొదటి నుంచి కూడా వాళ్ళ నైజం అంతే. తండ్రి బాటలోనే ఇద్దరు కొడుకులు కూడా రౌడీయిజం, గూండాయిజం, ల్యాండ్ గ్రాబింగు, అలాగే ఒక రకంగా మహిళల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు అనేక రకాలుగా. అంటే బీసెంట్ రోడ్లో హఫ్తాలు వసూలు చేయటం, పార్టీ రాజ్యసభ సభ్యుడి దగ్గర ఇల్లు కట్టుకుంటానంటే ఆ రోజుల్లో అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 లక్షల రూపాయలు లంచం తీసుకోవటం, ఇవన్నీ కూడా చూస్తే ఇటువంటి వ్యక్తులు ప్రజాసేవకు పనికొచ్చే వ్యక్తులు కాదు. వాళ్ళని ప్రజలు తరిమితట్టే రోజులు రేపు 13వ తారీఖున జరుగుతుంది. ఖచ్చితంగా సమర్థుడు, అట్లాగే ఏదైతే ప్రజాసేవ కోసం ఆల్ అవుట్ వెళ్ళి ప్రతి ఒక్క వ్యక్తికి సేవ చేసేటువంటి గుణం ఉన్నటువంటి మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మంచి మెజార్టీతో ఇక్కడ సెంట్రల్ ప్రజలు గెలిపిస్తారు. అట్లాగే ఎట్లయితే విజయవాడ వెస్ట్ని బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అట్లాగే ప్రజలకు రక్షణగా అండగా ఉన్నాడో వెల్లంపల్లి గారు, దానికంటే ఎక్కువ ఇక్కడ అభివృద్ధి చేస్తాడు. అట్లాగే సంక్షేమ పథకాలు కానీ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఈ ప్రపంచంలోనే టాప్, ఎక్కడ కూడా లేవు. దాన్ని ముందుకు తీసుకెళ్తే అట్లాగే ఇక్కడ ప్రజలకు ఏ అవసరం ఉన్నాయో వెంటనే అటెండ్ అయ్యి దాన్ని సాల్వ్ చేసే కెపాసిటీ, ఎబిలిటీ, ఎఫిషియన్సీ ఉన్న వ్యక్తి మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ మా అభ్యర్థి. ఇప్పుడు తప్పకుండా ఆయన్ని బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ బోండా ఉమాన్ని, అతని ఇద్దరు కొడుకుల్ని ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు.